మనం చపాతీ ఇలా రౌండ్గా రుద్దుతాం కదండి. ఇది రౌండ్గా రుద్దేసిన తర్వాత ఇలాగ 4 మడతలు వేసుకోవాలండి. 4 మడతల్లో రుద్దుకోవాలండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి, ఎక్కువ వద్దు. తర్వాత ఈ చపాతీ మళ్ళీ ఫోల్డ్ చేసి రుద్దుకున్నాను కదండి, అది మళ్ళీ పైన కూడా కొద్దిగా అండి, ఎక్కువ వేసే అవసరం లేదు. చాలా మెత్తగా ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల. పొంగుతుందండి, పుల్కా పొంగినట్టుగా. మనకి ఇలా బాగా ఉబ్బుతుందండి ఇలాగా. మనకి ఇదేం షేప్ ఉండదండి, 4 పలకలు వేస్తాం కాబట్టి పెద్ద షేప్గా రాదు. మధ్యలో మాడకుండా కొత్త వెంటనే తిప్పుతూ ఉండండి. చపాతీ రెడీ అయిందండి, వేడివేడి చపాతీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి చాలా మెత్తగా ఉంటాయండి. వీటిని చికెన్ గ్రేవీతో కానీ ఆకుకూర పప్పుతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయండి. దీనికి కొంచెం దోసకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది.